పార్టీ అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు పూర్తయిపోయినాయి. ప్రధానమంత్రి మోడీ గారు ఇప్పటికి 8 సంవత్సరాలు పూర్తయింది. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారికి ఉన్న కమిట్మెంట్స్, బీజేపీ పార్టీ, బీజేపీ ప్రధానమంత్రి మోడీకి ఉన్న కమిట్మెంట్స్ వ్యత్యాసం ఏదో చెప్పదలుచుకోవచ్చు. మన సింగిల్ పాయింట్ లో తీసుకుంటే గ్రామీణ ప్రాంతంలో పేదవాడి దగ్గర డబ్బు ఉండాలి, గ్రామీణ ప్రాంతంలో డబ్బు చేయాలి, డబ్బు ఉండాలి, పని ఉండాలి, డబ్బు ఉండాలి అని ఒక ఆలోచనతో ఆ రోజు సోనియా గాంధీ గారు యూపీఏ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి గారు నాయకత్వంలో, సోనియా గాంధీ గారి యొక్క డైరెక్షన్లో, రాహుల్ గాంధీ గారి యొక్క డైరెక్షన్లో మరి అప్పుడు ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి అన్ని భారతదేశంలో అంటే ప్రధానంగా మన ఆ ఉమ్మడి రాష్ట్రంలో అన్ని గ్రామాలలో పని కల్పించి ఆ పని ద్వారా రోజుకు 5 గంటలు 6 గంటలు ఒక కుటుంబంలో ఎంతమంది పని చేసినా సరే వాళ్ళకి పని కల్పించి వాళ్ళకు నిత్యము డబ్బులు వచ్చే విధంగా ఆ రోజు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ గారు, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో మరి యూపీఏ ప్రభుత్వము ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దాంట్లో ప్రజలను ఈ ఉపాధి హామీ చాలా చాలా ఉపయోగపడింది. అనేక మంది పేదవాళ్ళని, కోట్ల మంది పేదవాళ్ళని రూరల్ ప్రాంతంలో, అర్బన్ వదిలేస్తే గ్రామీణ ప్రాంతంలో మరి ప్రతి పేదవాడి, ప్రతి కుటుంబాన్ని డబ్బు అందే విధంగా పని కల్పించి ఉపాధి హామీ ద్వారా లబ్ధి చేకూర్చడం జరిగింది. ఇది వాస్తవం. దాని తర్వాత సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కేంద్రంలో ఒకే కిస్తీలో ₹1,00,000 రుణమాఫీ చేయాలని, రైతులకు ఒకటేసారి మాఫీ చేయాలని దాదాపు 70-80 వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో పాటు మన ఉమ్మడి రాష్ట్రంలో కూడా, తెలంగాణ ప్రాంతంలో కూడా రైతులకు ఉపయోగపడింది. ఇది చాలా పెద్ద అంశం. అట్లాగే రాష్ట్ర విభజన డిమాండ్ ఏదైతే ఉందో, తెలంగాణ రాష్ట్ర విభజన, ఈ రాష్ట్ర విభజన డిమాండ్ గత 60 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి ఒక డిమాండ్. తర్వాత కేసీఆర్ ఒక పార్టీ పెట్టి దాని తర్వాత అన్ని రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్మెంట్ అయ్యి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ బ్యాక్గ్రౌండ్ నుండి కేసీఆర్ పార్టీ పెట్టింది వాస్తవమే, ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర విభజన పార్టీ పెట్టింది వాస్తవమే, ఆయన దాని మీద పోరాటం చేసింది వాస్తవమే. కానీ దాని వెనుక ఉండి నడిపించింది వ్యవస్థ అంతా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. ఏది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. ఇది వాస్తవం. అందులో భాగంగానే సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల జరిగిన అన్యాయం జరిగిందని ఒక భావన ఆమెలో కలిగినప్పుడు బీజేపీ పార్టీకి, కేంద్రానికి తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలనే లేకుండే వాస్తవం. సెంట్రల్ కమిటీ, స్టేట్ బీజేపీకి ఏమో తెలంగాణ కావాలని, సెంట్రల్ బీజేపీకి ఏమో తెలంగాణ ఇవ్వాలని ఇంట్రెస్ట్ లేదు. అయినా అన్ని రాజకీయ పార్టీలు, ఒక వైఎస్ఆర్ పార్టీ కానివ్వండి, అంటే జగన్ కానివ్వండి, లేదా చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ కానివ్వండి, మిగతా అనేక మంది కొత్త అందరి ఆలోచన విధానంతో, అన్ని రాజకీయ పార్టీల యొక్క ఆలోచనతో రాష్ట్ర విభజనలో ఒక మాట సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు చెప్పినందుకు, మాట ఇచ్చినందుకు రాష్ట్ర విభజన చేయడం జరిగింది. విభజన చేసుకుంటూనే అందులో కొన్ని అంశాలు జతపరచడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ ప్యాకేజ్, స్పెషల్ స్టేటస్ అనేది ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే ఆర్థికంగా అక్కడ బలోపేతం జరగాలి ఆంధ్రప్రదేశ్ అనే దాని మీద జతపరుస్తూ
అట్లాగే అక్కడ ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా అందులో ఇది మన విభజన చట్టంలో రాష్ట్ర విభజన దాంట్లోనే అది పొందపరచడం. అందుకే ఆ రోజు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తున్న క్రమంలో, రాహుల్ గాంధీ గారి తెలంగాణ ఇస్తున్న రాష్ట్ర విభజన చేస్తున్న సమయంలో ఈ రాష్ట్రంలో స్వయం పరిపాలన కోరుకుంటున్నారు, స్వయం పరిపాలనలో అభివృద్ధి జరుగుతుంది అని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు, కోరుకుంటున్నారు. కొన్ని సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు జరిగినాయి అనే ఒక ఆలోచనతో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకత్వం, తెలంగాణ నాయకత్వం యొక్క ప్రెషర్లో కేసీఆర్ ఉద్యమాన్ని ముందు భాగంలో ఈ యొక్క రాష్ట్ర విభజన జరిగింది. ఈ క్రమంలోనే ఎప్పుడు కూడా ఇంకో విషయం కూడా గమనించాలి. ఆనాటి నెహ్రూ కాలం నుంచి తీసుకుంటే ప్రధానమంత్రి ఇప్పటి వరకు అంటే మోడీ ప్రధానమంత్రి కానన్ని సంవత్సరాలు భారతదేశంలో ఎలాంటి ఇండస్ట్రీస్ వచ్చినా, సపోజ్ బిఎస్ఎన్ఎల్ ఉంది, ప్రభుత్వం ప్రాపర్టీ కిందనే అది ఉద్యోగ అవకాశాలు కల్పించింది. బిఎస్ఎన్ఎల్, ఎల్ఐసి ఉంది, అది కూడా ప్రభుత్వమే పరిధిలో ఉన్నటువంటి సంస్థ. ఇట్లా ఇదే కాదు, మన భారతదేశంలో ఎలాంటి ఉపాధి హామీ కలిగించే ఎలాంటి ఇండస్ట్రీస్ అన్నా సరే, ఆర్టిఎస్ ఫ్యాక్టరీ లాంటి ఇండస్ట్రీస్ కూడా, ఇలాంటి ఇండస్ట్రీస్ ని ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఒక దిక్కు ఆర్థికాభివృద్ధి పెంచుకోవడానికి దేశాల్లో, అట్లాగే ఎంప్లాయ్మెంట్ ఉద్యోగ వ్యవస్థ కల్పించేదానికి ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం ఆధీనంలోనే ఉన్నటువంటి ఒక వ్యవస్థ. కాబట్టి ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉన్నది. బీజేపీ ప్రభుత్వం రాకముందు ప్రధానమైన కాంగ్రెస్ తీసుకున్న ఆ 10 ఏళ్ల కాలంలో ఈ నిర్ణయాలు రైతుల పట్ల కానీ, లేదా విభజన పట్ల కానీ, విభజన జరిగేటప్పుడు విభజన చట్టంలో రాష్ట్రానికి ఇస్తున్న హామీలు కూడా జతపరచడం కానీ, అందుకే ఆంధ్రప్రదేశ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ఒక ఆంధ్రప్రదేశ్కి ఒక నిజంగా చెప్పాలంటే ఒక శ్వాస లాంటి పరిశ్రమ వైజాగ్ స్టీల్ ప్లాంట్. కానీ అది ప్రైవేటీకరణకు చేసేసింది. ప్రైవేటీకరణ జరిగిపోయింది. ఏది బీజేపీ మోడీ గారి యొక్క నాయకత్వంలో ప్రధానమంత్రి దాని స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటీకరణ చేయడం జరిగింది. ఇంకా వాళ్ళు రోడ్ల మీద వాళ్ళు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. కానీ అక్కడే బీజేపీ పార్టీ ఏం మాట్లాడతలేదు. అక్కడ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది, రాహుల్ గాంధీ గారు ఎప్పుడు ప్రధానమంత్రి అయినా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని మళ్ళీ ప్రభుత్వ పరంగా ఆధీనంలో తీసుకుంటామని చెప్పి అది ఒక దిక్కు జరుగుతూనే ఉన్నది. ఒక దిక్కు అట్లాగే ఇప్పుడు మన తెలంగాణకు వచ్చేసరికి బీజేపీ ఆ రోజు సోనియా గాంధీ గారు, ప్రధానమంత్రి గారు వీళ్ళందరూ విభజన చేసే టైంలోనే విభజన చట్టంలో రాష్ట్రానికి ఇస్తానన్నటువంటి హామీలు జతపరచడం జరిగింది. ఆ చట్టంలో ఒకటి, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ హామీ ఏమైందని కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ హామీగానే ఉండిపోయింది. ఇప్పటి వరకు తెలంగాణకు అది ఎలాంటి అమలు జరగలేదు. రెండవది, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ హామీ ఏమైంది? చట్టంలోని చెప్తున్నది, చట్టాలను గౌరవిస్తాము, చట్టాలను గౌరవించండి అనే ఒక ప్రభుత్వాలే చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలు ఏది కూడా ఏమైంది? హామీ ఏమైంది? బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ హామీ ఏమైంది? కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నారు. అట్లాగే గిరిజన యూనివర్సిటీ ఎక్కడ శాంక్షన్ లేదు. గిరిజన యూనివర్సిటీ ఇప్పటి వరకు దాని ముహూర్తం కాదు, అది ఎలాంటి శాంక్షన్ లేదు.
అలాగే ఒక ఇరిగేషన్ ప్రాజెక్టుకి తెలంగాణలో జాతీయ హోదా కల్పిస్తామని అందులో హామీలో ఉంది, విభజన చట్టంలో ఉంది. తెలంగాణలో ఏదైనా ఒక ఇరిగేషన్ ప్రాజెక్టుకి జాతీయ హోదా అనేది చట్ట విభజనలో కూడా ఉంది. నేను ఈ రాష్ట్రంలో ఎందుకంటే ఈ మాట ఎందుకు ఈరోజు ప్రెస్ మీట్ ప్రధానమైన ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్యవర్గ సమావేశాలు 2, 3 బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు. ఈ జాతీయ కార్యవర్గ సమావేశంలో 2 రోజులు ప్రధానమంత్రి గారు హైదరాబాద్ లో ఉంటున్నారు, బస చేస్తున్నారు. నేను బీజేపీ బండి సంజయ్ గారిని, సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా, మీరు విభజన చట్టంలో రాష్ట్రానికి ఇస్తున్న హామీలు, పొందుపరిచిన హామీలు, ఈ కాచిపేట రైల్వే కోచ్, బయ్యారం స్టీల్ ప్లాంట్, గిరిజన యూనివర్సిటీ, ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి జాతీయ హోదా తెలంగాణలో, అలాగే దీనితో పాటు ఉద్యోగుల విభజన ఇంకా జరగలే, పూర్తి కాలే. ఇంకోటి ఉంది, నది జలాల పంపకాలపై, అది కూడా పెండింగే ఉంది. 7 ముంపు మండలాలను వెనక్కి ఇవ్వాలి. 7 ముంపు మండలాలను వెనక్కి ఇవ్వాలి. ఎక్కడ ఇది? భద్రాచలం. ఈ 7 అంశాలు, 7 ప్రధానమైన అంశాలు ఇది మరి విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు. ఈ 7టిని కూడా నేను మీడియా ముందు ద్వారా నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని, సెంట్రల్ మినిస్టర్ గారిని అడుగుతున్నా ఏంటంటే, ఈ 7 అంశాలు ఈ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధానమంత్రి హోదాలో మోడీ గారు వస్తున్నప్పుడు వారి ద్వారా ఈ 7 అంశాలను మీరు ప్రకటన చేయించాలని కోరుతున్నాను. ఎందుకంటే ప్రధానమంత్రి గారు 2 రోజులు ఉంటున్నారు ఇక్కడ. 2 days ప్రైమ్ మినిస్టర్ హైదరాబాద్ స్టే. ఈ 2 రోజుల్లో తెలంగాణ ప్రజలకు మీరు ఏదైతే ఎట్లయితే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు రాష్ట్రం ఇచ్చారో, అందులో ఆ చట్టంలో ఏదైతే పొందుపరిచారో ఈ 7 అంశాలు, ఈ 7 అంశాలను మీరు తప్పకుండా ప్రధానమంత్రి ద్వారా తెలంగాణ ప్రజలకు దీని మీద మాట్లాడాలి. తెలంగాణ ప్రజలారా గమనించండి, మీరు కూడా అన్ని పార్టీలు అడగండి. టిఆర్ఎస్ పార్టీ మీరు కూడా అడగాలి. మిగతా రాజకీయ పార్టీలు ఎంఐఎం కానీ, లేదా కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, ఇంకా ఏ పార్టీలు ఉన్నాయో, బిఎస్పీ కానీ, లేదా షర్మిల పార్టీ కానీ, ఆల్ 2 కమ్యూనిస్ట్, సిపిఐ, సిపిఎం, తెలంగాణ జనసేన పార్టీ కానీ, మేము ఏదైతే ఈరోజు మీడియా ముందు తీసుకొస్తున్న అంశాల మీద ఎంఐఎం కానీ ఇన్ని రాజకీయ పార్టీలు ప్రధానమంత్రికి ఢిల్లీకి అందరు కలిసి పోయి మీరు ప్రధానమంత్రిని కలవండి. తెలంగాణ ప్రజల కోసం అందరు పాదయాత్ర చేస్తున్నారు. తెలంగాణ ప్రజల కోసం అందరు గల్లీలు తిరుగుతున్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఈ డిమాండ్ల మీద ప్రధానమంత్రిని కలిసే ప్రయత్నము మీరు చెయ్యాలి. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో రేపు నేను మళ్ళీ తెలియజేస్తాను. కాంగ్రెస్ పార్టీ ఎలాంటి కార్యాచరణ, ఎలాంటి కార్యక్రమం చేస్తుందో నేను మళ్ళీ రేపు మాట్లాడతా. కాబట్టి బండి సంజయ్ గారు, సెంట్రల్ మినిస్టర్ గారు దీన్ని బాధ్యత వహించాలి. ప్రధానమంత్రితో నువ్వు మాట్లాడిస్తేనే తెలంగాణ ప్రజల కోసం మీరు
నిజంగా మీరు పనిచేస్తున్నట్టుగా మీరు ప్రధానమంత్రి ఉన్నారు, మీరు ప్రతిపక్ష పార్టీ కాదు, మీది అడిగే గొంతు కాదు, మీరు ఇచ్చే చెయ్యి, మీరు ఇచ్చే చెయ్యి, మీరు జీవోలు తీసే అధికారం మీకు ఉంది. ఈ ఏడింటికి జవాబు చెప్పాలి. చెప్పకపోతే కార్యవర్గ సమావేశాలు అయ్యేంత వరకు కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటది. రెండో అంశం, ప్రధానమంత్రి మోడీ గారు 2 హామీలు ఇచ్చారు. సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పినారు. నేను తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నిరుద్యోగుల కోసం అడుగుతున్నా. ఆ 2 కోటాలలో ఈ 2 రాష్ట్రాలకున్న కోటా కూడా ఉంటది. ఆ రైట్స్ అడుగుతున్నా. ప్రధానమంత్రి గారు ఇచ్చిన 2 కోట్ల హామీలో తెలంగాణ రాష్ట్ర యువకులకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువకులకు వచ్చే కోటాని ఎప్పుడు ఈ ప్రకటన ఏమైనా బండి సంజయ్, కిషన్ రెడ్డి గారు ఈ సమావేశంలో ప్రధానమంత్రితో దీని మీద స్పష్టత ఇప్పించగలుగుతారా? రెండవది, ప్రతి పేదవాడికి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి బస్తీలో ప్రతి పేదవాడికి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ప్రతి ఒక్క అకౌంట్ లో పేదవాళ్ళందరికీ ఒక్కొక్క అకౌంట్ లో 15 లక్షల రూపాయలు వేస్తా అని స్వయంగా మోడీ ప్రధానమంత్రి గారే చెప్పారు. దీని మీద మీ జాతీయ కార్యవర్గ సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి ఉన్న అకౌంట్లలో 15 లక్షల రూపాయలు మోడీ గారి ద్వారా ఏపీయాలని కోరుతున్నది కాంగ్రెస్ పార్టీ. ఇది ప్రజల డిమాండ్, కాంగ్రెస్ పార్టీ డిమాండ్ కాదు. ఇది ప్రజలకు మీరు ఇచ్చిన హామీని ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ద్వారా మీకు జ్ఞాపకం చేపిస్తున్నాము. బండి సంజయ్ గారికి, అట్లాగే కిషన్ రెడ్డి గారికి. అవి ఒక 2, అదొక 7, ఇదొక 2 అంశాలు. కాబట్టి దీని మీద కూడా ప్రధానమంత్రి గారి ద్వారా ఈ బీజేపీ ఈ నాయకత్వం మాట్లాడించాలి. దీనికి జవాబు చెప్పాలి. మీరు భాగ్యలక్ష్మి గుడికో, రాముల వారి గుడికో, లక్ష్మీ నరసింహస్వామి గుడికో అమిత్ షాని మోడీని దొరకపోవడం కాదు, లేకపోతే చార్మినార్ దగ్గర పోయి దుకాణం పెట్టుడు కాదు, ఎల్లమ్మ పోచమ్మ దగ్గర పోయి నాటకాలు వేసుడు కాదు. మీరు ఇచ్చిన 2 హామీలు, ఆ 7 హామీలకు చెప్పండి. అప్పుడు భాగ్యలక్ష్మి తల్లి, శ్రీరాముడు, హనుమంతుడు, ఎల్లమ్మ, పోచమ్మ, భాగ్యలక్ష్మి తల్లి అందరూ అప్పుడు సంతోషపడతారు. ఇది చాలా స్పష్టంగా దీని మీద మాకు ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు అన్ని కూడా చేయాలి. అట్లాగే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు సంబంధించి కూడా ఇప్పుడు ఈ రాష్ట్రంలో 2 రోజులు ఉంటుండు. అల్లూరి సీతారామరాజు గురించి ఆంధ్రప్రదేశ్ పోతున్నాడు ప్రధానమంత్రి గారు. 4వ తారీఖున పోతున్నాడు. ఆ రోజు కూడా అల్లూరి సీతారామరాజు పోరాటం ఎవరి కోసము? బ్రిటిష్ తరలించడమే కాదు, బ్రిటిషులను తరలించడం అనంటే స్వయం పరిపాలన, మన పరిపాలనలో మనందరికీ మేలు జరగాలని అల్లూరి సీతారామరాజు గారు పోరాటం చేసింది. అలాంటి మహానుభావుడి యొక్క విగ్రహ జయంతి వేడుకలకు మీరు పోతున్నప్పుడు వైజాగ్ స్టీల్ సంబంధించి ఎందుకంటే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినా కూడా అభివృద్ధి విషయంలో ఇది ఉమ్మడి ఉమ్మడి రాజధాని
ఉమ్మడి రాజధాని 10 ఏళ్ళు కాదు ఉమ్మడి రాజధాని. కాబట్టి వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా ఈ కార్యవర్గ సమావేశంలో ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి దాన్ని కూడా ఆపాలి. మీరు ఇక్కడనే కాదు, అల్లూరు సీతారామరాజు, ఎందుకంటే పొయ్యేది కూడా ఆ ప్రాంతమే. కాబట్టి మరి అల్లూరు సీతారామరాజు గారికి పోయి మీరు వారికి ఆ రోజు పోయి వారికి విగ్రహావిష్కరణ పాల్గొనడంతో పాటు ఆయన ఏ కాంక్షతో ఆ రోజు ప్రాణత్యాగం చేసిండో అందులో ఒక వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా అభివృద్ధిలో భాగమే. ఆ ఒక్క వరము ఆ స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్ మరి వరం ఇచ్చొస్తాడా? అల్లూరు సీతారామరాజు గారికి ఓన్లీ దండేసి వస్తాడా? దండతో పాటు వైజాగ్ ప్రైవేటీకరణను రద్దు చేస్తానని అంటాడా? అది కూడా కాంగ్రెస్ పార్టీ మీడియా ద్వారా బీజేపీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తుంది. నా దగ్గర ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఎత్తు మైలారం సంగారెడ్డి ఇందిరాగాంధీ గారు ఉపాధి మెదక్ ఉమ్మడి జిల్లాలో ఉద్యోగాలు కరువు జిల్లా ఎండిపోయిన జిల్లాని ఉద్యోగాలకు సంబంధించిన ఒక కామగార ఇండస్ట్రీ మరి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఎత్తుమైలారం సంగారెడ్డి దాన్ని కూడా ప్రైవేటీకరణ దానికి తొవ్వ తయారు చేసేసారు. ఇంచుమించు ప్రైవేటీకరణ అయినట్టే. నేను అడుగుతున్న బీజేపీ నాయకులకు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని కూడా ప్రైవేటీకరణ రద్దు చేసేసి ప్రైవేటీకరణ ఆపేసి దాన్ని కూడా ప్రభుత్వ సంస్థగా నడిపించేటట్టుగా బండి సంజయ్ సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారి ఈ తీర్మానంలో ఈ ప్రధానమంత్రి పర్యటనలో ఆయన స్పీచ్ లో దీని ప్రకటన చేయించగలుగుతారా చేయించాలని నేను మరి డిమాండ్ చేస్తున్నాను. కాబట్టి మరి మీడియా సోదరులారా, నేను ఈరోజు ఈ మీడియా ద్వారా యావత్ ప్రజానీకానికి, తెలంగాణ ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు ఈ బీజేపీ ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాలతో కాలయాపన చేస్తూ గుళ్ళ పేరు మీద, దేవుళ్ళ పేరు మీద రాజకీయం చేస్తూ మతాలను రెచ్చగొడుతూ అభివృద్ధి లేని ఒక ప్రభుత్వ పరిపాలన వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి నేను ఎన్నైతే ఈరోజు ప్రశ్నలు అడిగినో తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి గారు దీనికి పత్రికా ప్రకటన ద్వారా మేము న్యాయంగా ఉన్నాము, మాకు ప్రధానమంత్రి ఒప్పించే దమ్మున్నది, ధైర్యం ఉన్నది, శక్తి ఉన్నది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బీజేపీ చెప్తే ప్రధానమంత్రి వింటాడు. ఈ మాటలన్నీ మేము ఇచ్చినయే, మేము నిలబెట్టుకుంటాము. ఆంధ్రప్రదేశ్ వైజాగ్ ప్లాంట్ విషయంలో కూడా మేము నిలబెట్టుకుంటామని అక్కడ ప్రెసిడెంట్, ఇక్కడ ప్రెసిడెంట్, సెంట్రల్ మినిస్టర్ మీరందరూ కూడా ఈ హామీలన్నింటి విషయంలో ఈ తెలంగాణ పర్యటనలో, ఆంధ్ర పర్యటనలో తెలంగాణ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు, వరాలన్నీ కూడా ఈ 2 రోజుల పర్యటనలో మరి ప్రధానమంత్రి మోడీ గారి ద్వారా బీజేపీ నాయకత్వం అంతా కూడా ఇవన్నీ కూడా ప్రకటనలు, జీవోలు వచ్చే విధంగా మీరు ప్రయత్నం చేస్తేనే మీరు నిజంగా తెలంగాణ ప్రజలు మేలుగొన్నోళ్ళు అవుతారు, ఆంధ్ర ప్రజలు మేలుగొన్నోళ్ళు అవుతారు. లేకపోతే మళ్ళా మీరు ఈ హామీలన్నీ తుంగలో నొక్కి మళ్ళా దేవుళ్ళని తీసుకొచ్చి ఒక రాముడునో, ఒక కృష్ణునో, ఒక హనుమంతునో, ఒక గరుమంతునో మీరు దేవుళ్ళని తెచ్చి ప్రజలను వాళ్ళ మైండ్లను ఖరాబ్ చేసి, యూత్ మైండ్లను ఖరాబ్ చేసి మీరు అభివృద్ధిని ఎదగకుండా చేసే ప్రయత్నం చేస్తే చాలా మీరు దీనివల్ల మీరు ఈ రాష్ట్ర ప్రజలకు ఎంతో మోసం చేసిన వాళ్ళు అవుతారు అనే విషయాన్ని మేము పదే కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ప్రజల ముందుకు వచ్చి చెప్తూనే ఉంటాము అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, నేను మళ్ళీ బీజేపీ వాళ్ళ యొక్క బండి సంజయ్ కిషన్ రెడ్డి గారికి సంబంధించి వాళ్ళు ఇదే మీడియా ద్వారా, ఇదే ప్రధానమంత్రి ద్వారా
మరి వాళ్ళ ప్రకటనలు నేను అడిగిన ప్రశ్నలకు ప్రజల పక్షాన్ని అడిగిన ఈ ప్రజల డిమాండ్లు మీరు ఇచ్చిన హామీలను నేను అడిగినన్ని కూడా మీరు మీడియా ద్వారా ప్రధానమంత్రి ద్వారా మీరు మళ్ళీ ప్రకటనలు వస్తాయని మేము ఈ రోజు వస్తుందా రేపు వస్తుందా వేచి చూస్తాము. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి కార్యాచరణ చేయాలనేది మళ్ళీ మేము రేపు ఒక నిర్ణయం చేసి మళ్ళీ నేను మీడియా ముందుకు రావడం జరుగుతున్న విషయాన్ని తెలియజేస్తున్నాను. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు భాగ్యలక్ష్మి దేవాలయానికి పోతున్నాడని ఒక ప్రశ్న వచ్చింది. నేను బీజేపీ బండి సంజయ్ కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా, అమ్మా భాగ్యలక్ష్మి తల్లిని కూడా అడుగుతున్నా, అమ్మా నీ పిల్లలను తెలంగాణ నీ బిడ్డలు ఆ తల్లిని అడుగుతున్నా నేను భాగ్యలక్ష్మి తల్లిని, అమ్మా నీ తెలంగాణ బిడ్డలను నెరవేర్చలేని ఈ ముఖ్యమంత్రి గారు భాగ్యలక్ష్మి దేవాలయానికి వచ్చి మొక్కడానికి వస్తున్నట. నేను ఈ బండి సంజయ్ వాళ్ళనే కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఉత్తరప్రదేశ్ సీఎం తీసుకుపోయి భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర అమ్మవారిని ఏం కోరిక కోరుతాడు, ఎలాంటి కోరిక కోరుతాడు నేను అడుగుతున్నా, జవాబు చెప్తారా కిషన్ రెడ్డి గారు సంజయ్ గారు? అంటే ముఖ్యమంత్రి పోయి ఇప్పుడు 10 ఏళ్ళు ఉన్నది, ఇంకా 20 ఏళ్ళు ముఖ్యమంత్రి కొనసాగించు తల్లి అని మొక్కుతాడా, లేకపోతే చార్మినార్లో హిందువులు ముస్లింలు కొట్టుకొని సావాలని మొక్కుతాడా? లేకపోతే ప్రధానమంత్రి మనసు మార్చి ఈ తెలంగాణకు ఈ 7-9 ఈ డిమాండ్లు ఉన్నాయి, ఈ డిమాండ్లన్నీ మా ప్రధానమంత్రి మనసులో నుంచి వచ్చేటట్టుగా చెయ్యని మొక్కుతాడా ఉత్తరప్రదేశ్ సీఎం? ఇది బీజేపీ తెలంగాణ స్టేట్, దీనికి జవాబు చెప్పాం. నువ్వు ప్రజల మనిషి అయితే యోగి ఒక ముఖ్యమంత్రి, నువ్వు మేము ఏదైతే కొన్ని డిమాండ్ అంటే మీ ప్రధానమంత్రి ఇచ్చిన హామీలు అవుతున్నాయో అవన్నీ నువ్వు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మీరు భాగ్యలక్ష్మి తల్లికి మొక్కండి, మొక్కి ఆ తల్లి తన బిడ్డలకు ఏమేమైతే చేయమంటుందో ఇవే ఏమంటది అవి నువ్వు చేసి పెట్టు. అప్పుడు అమ్మవారిని మొక్కిన దానికి ఒక విలువ ఉంటుంది. నువ్వు మొక్కితే ఈ హామీలన్నీ చేయకుండా అమ్మని మొక్కిపోతే అమ్మకేం తృప్తి? నేను కూడా అడుగుతున్నా, భాగ్యలక్ష్మి తల్లిని అడుగుతున్నా, అమ్మ ఆ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని అడుగు, అరే నువ్వు మొక్కుతున్నావురా అవన్నీ చేసి పెట్టరా అని అడుగు. రాహుల్ గాంధీ కేటీఆర్ ఒకే వేదిక మీద కూర్చున్నారు, రాబోయే ఎన్నికల్లో వాళ్ళిద్దరు కలిసి పని చేస్తారు రాష్ట్రంలో. నో కామెంట్స్. నేనేమంటానంటే బీజేపీ నాయకులారా, మీరు నేను అడిగే బీజేపీ నాయకులు కూడా చెప్తున్నా, మీరు ఈ కాంగ్రెస్ టీఆర్ఎస్ పంచాయత్ తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ మీరు ఇచ్చిన హామీ లేదో ప్రధానమంత్రి ద్వారా మీరు ఈడ ప్రకటన చెప్పి 2 రోజులు అనుకుంటున్నాడు ప్రధానమంత్రి. 2 రోజులు అంటున్నాడు. ఈ 2 రోజులలో మీరిచ్చిన 9 హామీలే ఇవి ప్రకటన చేయండి. రేపు చెప్తా. ఎందుకంటే తెలంగాణలో ఎన్ని పార్టీలు ఇప్పుడు పాదయాత్రలు చేస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు. ఈ డిమాండ్ల మీద అన్ని పార్టీలు ఎందుకు ప్రధానమంత్రి కలవద్దు? అన్ని పార్టీలు కలవాలి పోయి ప్రధానమంత్రి
కాంగ్రెస్ మేము రెడీ, మేము ఆల్రెడీ కార్యాచరణ ప్రకటించేస్తాం. రేపు ఈ డిమాండ్లు అన్ని ఓపెన్ చేసిన రేపు కార్యాచరణ మాది ఉంటుంది. రేపు 30 తారీఖు ఎల్లుండి 1వ తారీఖు. కాబట్టి రేపటి వరకు దీన్ని కార్యాచరణ చేసేస్తాం. కాంగ్రెస్ పార్టీ మాకు చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ప్రధానమంత్రి ఢిల్లీ పోయి ఆయన 2 రోజులు ఈడు ఉంటుండు కదా, 2 రోజులు ఈడు ఉంటున్నాడు ప్రధానమంత్రి. ఈయన ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలకు ఏం కావాలని అడుగుతాడా? కోసా మందిర్ में जाएंगे, कोसा मंदिर में जाके बम उड़ाएंगे, कोसा मंदिर करेंगे तो वोटा ज्यादा आते, कहां झगड़ा लगाएंगे, किसको गालियां देंगे, ये बढ़ता प्रधानमंत्री इदेना ప్రజల సంక్షేమం అడుగుతాడా? ఇచ్చిన ప్రజల సంక్షేమ పథకాలను ఏదో హామీ ఇచ్చిన ప్రధానమంత్రి దాన్ని అమలు చేస్తాడా? లేకపోతే గుళ్ళకాడికి పోయి సినిమా చూపెడతాడా? పబ్లిక్ కూడా ఆలోచన చేయాలి. ఈ ఆలోచన కూడా లేదా? ప్రజలకు ఈ ఆలోచన కూడా లేదా? అంటే యోగి ముఖ్యమంత్రి యోగి పోయి భాగ్యలక్ష్మి మొక్కితే, జగ్గారెడ్డి పోయి భాగ్యలక్ష్మి మొక్కితే, ప్రధానమంత్రి పోయి అమిత్ షా పోయి భాగ్యలక్ష్మి మొక్కితే కడుపునిండు దాది. ఈ ఆలోచన పబ్లిక్ లేదా? ఈ జ్ఞానం కూడా ప్రజలకు నేను దేవుని మొక్కితే నీకేం వస్తుంది? పరిపాలించేటోళ్ళు ఇచ్చిన మాట నిలబెడితే నీకేమన్నా కోరికలు నిలబెడతాయి. కాబట్టి దీని మీద ప్రజలు కూడా అడగాలి, ప్రశ్నించాలి. మన ముఖ్యమంత్రి ఎప్పుడైనా పట్టుకొచ్చిడా? రేపు మాట్లాడతాం, కార్యాచరణ రేపు చెప్తాం, రేపు సాయంత్రం రేపు చెప్తాం కార్యాచరణ. ఈరోజు అయితే డిమాండ్స్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe ఐ డ్రీమ్స్. For more videos, subscribe I Dream. please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. I Dream ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. do watch I Dream.